హైడ్రాపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్లో దివ్యాంగుల కాలనీని కూల్చేసిన 400 మంది పోలీసులకు సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చలేదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు. కూల్చివేతల్లో పెద్దోళ్లకు ఒక న్యాయం, పేదోళ్లకు ఒక న్యాయమా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. పట్టాభూముల్లో ఇళ్లు కట్టుకుంటే దౌర్జన్యంగా కూల్చేశారని ఆరోపించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజలపై ప్రతీకార పాలన అంటున్నారు ఆయన. ఇలాగే కొనసాగితే తెలంగాణలో ప్రజా విప్లవం తప్పదని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు. అందరికీ అవకాశం ఇవ్వాలి. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి. వాళ్ళు ఎక్కడ పోతారండి? నిన్న మహబూబ్నగర్లో ఇల్లు ఊలగొట్టిండ్రు. రాత్రి వచ్చి 400 మంది పోలీసులు ఊలగొట్టిండ్రు. మరి ఆ 400 మంది పోలీసులు దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు పోలే? సింపుల్ విషయం, ఎందుకు పోలే? సో అంటే ఇక్కడ వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం. వాళ్ళ విషయంకి వచ్చే వరకు లీగల్ ప్రాసెస్, హైకోర్టు పోవడానికి టైం అదంతా ఇస్తున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మరి పేదల దగ్గర వరకు బడాబడి కొడుతారు అంటే వాళ్ళకి ఎవరు లేరా? ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి శిథిలాల నుంచి పుస్తకాలు ఏరుకుంటుంటే ముఖ్యమంత్రి గారికి నిజం పడుతుంది అసలు? నాకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దీని గురించి. ధనవంతులు అయితే పోతారండి, వాళ్ళ స్కూల్లోనే ఇళ్ళకి తెచ్చుకుంటారు. అవసరం ఉంటే ట్యూటర్లను కూడా ఇళ్ళకి తీసుకొచ్చి చదివించుకుంటారు వాళ్ళ పిల్లలను. పేదలకు ఆ పరిస్థితి లేదు, అందుకొరకే వాళ్ళు పేదలుగా మారిపోయినారు. యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి పుస్తకాలు ఏరుకుంటుంటే ఎట్లా చూస్తాను? వాళ్ళ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? వాళ్ళు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రజల పాలన కాదు, ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన. ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది. అర్జెంటుగా ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం పెద్ద విప్లవం వస్తుంది తెలంగాణలో.